ఇజ్రాయేలీల మూల పురుషుడు అబ్రహాం. అబ్రహాం కుమారుడు ఇస్సాకు. ఇస్సాకు కుమారుడు యాకోబు. దేవుడు అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం అనేది యాకోబులో స్థిరపరిచాడు. యాకోబుకి 12 మంది కుమారులు. ఈ 12 మంది కుమారులే తర్వాత ఇజ్రాయెల్ 12 గోత్రాలుగా పిలువబడ్డారు. కొన్ని కరువు పరిస్థితులను బట్టి యాకోబు ఐగుప్తుకు వెళ్తాడు. ఈ యాకోబు లేదా ఇజ్రాయెల్ సంతానం 430 సంవత్సరాలు ఐగుప్తులో బానిసలుగా ఉండడం జరుగుతుంది. తర్వాత దేవుడు మోషేని నాయకుడిగా ఎన్నుకొని ఇశ్రాయేలీలను విడిపించి మోషే యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలీలు వాగ్దాన భూమి అనగా కానాను దేశానికి చేరుతారు. వాగ్దాన భూమికి చేరిన ఇశ్రాయేలీలను 15 మంది న్యాయాధిపతులు పరిపాలిస్తారు. మొదటి న్యాయాధిపతి ఓత్నీయేలు నుండి చివరి న్యాయాధిపతి సమూయేలు వరకు 15 మంది న్యాయాధిపతులు వీరిని పరిపాలిస్తారు. ఆ తర్వాత 3 రాజులు సౌలు, దావీదు, సొలొమోను ఈ 3 రాజులు పరిపాలిస్తారు. వీరి పరిపాలన కాలంలో ఇజ్రాయేలు రాజ్యం మొత్తం ఒకటిగా ఉండేది.